ఫోన్ చేసి అమ్మ రేపు మేడం వస్తుందంట, రేపు నీ బిడ్డ సీటేం పక్క అమ్మ పక్క కానీ ఎంతో అడగాలమ్మా అని ఏం అడగను అది ఏమి అని నేనంటే, లేదమ్మా ఇట్లా వేరే వాళ్ళు అడిగిండారు, ఇట్లా అడిగింటే మరి 10,000 డబ్బులు ఇస్తావా లేకుంటే వస్తావా అని అనే. కాదన్నా 10,000 డబ్బులు అయితే లేదన్నా, నేను లేకుండే కదా, నేనే ఉన్నట్లేదేం కాదు, ఉన్నట్లేదంటే సర్లేనా ఇస్తుమానకి డబ్బులంతా అంత ఎంత ఇస్తానా ఏమని అట్లా మాడతాను, ఎవరు అడిగిండారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ నన్ను అడగమని చెప్తా కొడతాను అంటే ఆ మాట అన్నాను. అంటే ఎంత పెద్ద మాట ఏంటిలే అమ్మా అని ఉండేది అంతే చూడనా సిచ్యువేషనా, డబ్బులు అంటే అంత ఇంత ఇస్తాము, మేము అట్లా ఒకరికి వాళ్ళు అడిగినారు వీళ్ళు అడిగినారు అని వచ్చేకుండేది, మేము లంజలు కాదు. ఏమో అన్నగా ఆదరిస్తాడని నేను ఇట్లా నంబర్ తీసుకుంటే నువ్వు ఫోన్ చేసి ఇట్లా అని అడుగుతావు నువ్వు అని నేను తిట్టినాను. సర్లే అమ్మ ఉంటే ఉంది నీ బిడ్డకేం పక్క సీట్ వస్తుంది అని, నువ్వు అదేం తలగలకు వేసుకోవద్దు ఏమో అన్నాను, పక్క సీట్ వస్తుంది అని. సర్లేనే చూడమ్మా డబ్బులు షేర్ చేసుకో 10,000 డబ్బులు నువ్వు పక్క ఇవ్వాలమ్మ 10,000 అని. 10,000 అంటే లేదు ఏమో అంత ఇంత ఇస్తాను, ఏమంటే కష్టపడినారు కాబట్టి మీరు డెడ్ సైడ్ పెట్టాలంటే తిరిగాడితే ఏమో అంత ఇంత ఇస్తాను, నా సెట్లో ఇంత ఇస్తానని కూడా అనలేదు, అంత ఇంత ఇస్తాను అన్నాను. నేను చెప్పిందని పువ్వు అందమ్మా, నేను చెప్పిందని పువ్వను, నేను అడిగిందని పువ్వను. నువ్వు అంటే అగే నీకు హాస్టల్లో నీది స్కూల్లో నీకు పని పుత్తను నెలకు 6,000 ఇస్తారు, ఈడే రూమ్ తీసుకొని బ్రహ్మచారిలోనే ఉండు, నీకు అంతా నేను చూసుకుంటాను, గ్యాస్ ఇంటి సంసారము పిల్లలకు బట్టలు డ్రెస్సులు పెన్నులు బుక్కులు అవన్నీ నువ్వు అను. నేను జాంగా నీకు పాలల్లో చెప్పేదానా నేను అననే ఏడు అనలా. ఇప్పుడు నేను నా మొగుడు ఉంటాడు, నీ పెళ్ళాంని నీ అక్క చెల్లెల్ని బిడ్డని అడిగితే నువ్వు ఊరుకుంటావా అట్లా అనుకొని నోరు మూసుకొని ఫోన్ పెట్టాను, ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అంటే నువ్వు సేర్తో ఒకటే సేర్చుకుంటే 2 అంతే నా పిల్లలే. ఏమంటే పిల్లలు నేను వెళ్ళి అద్దెపోతాను పనికి నేను ఇంక ఇసుకోలో ఒకనాడు పోతాను పేరు కదా, పిల్లలు చెడిపోతారు హాస్టల్కి అయితే బాగుంటారు కానీ నా తాపత్రయమో నా పిల్లలు నేను చదువుకోవాలని నా తాపత్రయం ఉండదు నాకే. నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లంతా ఊహించుకొని నువ్వు అడిగితే నేనేం చేయలేపునానా ఏమే, నేను ఒకసారి చెప్తాను పదే చెప్పేదో నేను చెప్తానే కొట్టేది కొట్టేకేమే